వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంట్లో ఉన్న పిండితోని ఇన్స్టెంట్గా స్నాక్స్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఒకటే పిండితో 3 రకాల మురుకులు, రిబ్బన్స్, చక్రాల్లాగా ఉంటాయి కదండి, చెకోడీలాగా అలా చేసుకోవచ్చు. దానికోసం నేను 1 గ్లాస్ బియ్యం పిండి, 1 గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. 1:1 రేషియోలో. అలాగే రుచికి సరిపడినంత కారం తీసుకుని మనం ఒకేలాగా పోసుకోవచ్చండి. ఒకరికి ఒక షేప్ ఇష్టం ఉంటుంది కదా, ఒకటే పిండి చేసుకొని మనం రకరకాలుగా మడుగుల పావులో ఎన్ని ఉంటే అలా అన్నీ పోసేసుకోవచ్చు ఈ పిండితో. నేను దీంట్లోకి 1 స్పూన్ ధనియా పిండి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నేను తర్వాత మనం ఈ పిండి వేడి నీళ్ళతో కలుపుకుంటే మంచిగా వస్తాయండి. నేను దానికోసం 1 గ్లాస్ నీళ్ళు వేడి చేసుకుంటున్నాను. నా దగ్గర సన్నుప్పు అయిపోయిందండి, రాక్ సాల్టే ఉంది, పిండిలో వేస్తే కలవదు కదా అని ఈ వాటర్లో వేసి కరిగిన తర్వాత యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర మామూలు సాల్ట్ ఉంటే కారంతో పాటు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పిండిని అంతా మిక్స్ చేసుకుంటున్నానండి. కారం, ఉప్పు అంతా పిండికి పట్టేలాగా మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకొని పిండి కడపడం వల్ల మురుకులు అయినా ఏవైనా కరకరలాడుతూ మంచి ఫ్లఫీగా వస్తాయండి, కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా చేసుకోండి. ఇంట్లో పిల్లలకి ఇన్స్టెంట్గా ఒక 1/2 అవర్లో చేసి పెట్టచ్చండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను వాటర్ పోసుకొని, వాటర్ కొంచెం కాలుతుంది కదండి, అందుకే స్లోగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం వేడి వాటర్ పోసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇది కలుపుతూ ఉంటే మా బాబు చూడండి ఆడుతున్నాడు. మనం ఏదైనా వర్క్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఎంగేజ్ చేసే చేసుకోవాలి కదండి. ఇక్కడ మా బాబు కార్టూన్స్ చూస్తున్నాడు. బిస్కెట్ కావాలంటే తీసి ఇచ్చాను. ఇక్కడ కార్టూన్ చూసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు కదా, అటు ఇటు ఆడుతూ చూస్తూ ఉన్నాడు. నేను పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా ముద్దలాగా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఆ రోజు టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఉప్పు, కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకున్నాను. ఆయిల్ని హీట్ చేసుకొని నేను అన్ని పావులతో ఎలా పోసుకుంటానో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మనం ఈ రిబ్బన్స్ కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఏవైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే కరకరలాడుతూ వస్తాయండి. ఇక్కడ మనం అడుగుల పావులో రిబ్బన్స్ ఉన్నాయి కదండి, అది పోసుకుంటాను. మా బాబుకి ఈ రిబ్బన్స్ అంటే చాలా ఇష్టం అండి. మేమైతే మా సైడ్ రిబ్బన్స్ అంటాం, మీరు ఏమంటారో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇవైతే సూపర్గా వచ్చాయండి. ఇక నేను అన్నీ ఫ్రై చేసుకుంటాను. నేను మిగతావి కూడా ఎలా చేసుకుంటానో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మా బాబుకి రిబ్బన్స్ అంటే ఇష్టం అని చెప్పాను కదండి, ఇక్కడ చేస్తుంటూనే వచ్చి అడిగి తింటూ ఉన్నాడు. చాలా ఇష్టంగా తింటాడు. నేను మిగతావి కూడా ఫ్రై చేసి చూడండి, ఎంత పొంగాయి, ఎంత బాగా పొంగాయి.
ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో. ఈజీగా ఒక 10-20 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఈవినింగ్ పిల్లలకి ఈజీగా ఈ స్నాక్స్ చేసి పెట్టచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి. బాయ్ అండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.